హైడ్రా తీసుకొచ్చి ఇలా చేసిండు, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు. దామోదర్ రాజనరసింహ గారు ఒక చారిత్రకమైన నిర్ణయం ఏంటంటే, ఆ 400 స్కీమ్లను సక్రమంగా అమలు చేయడానికి హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఒక అభిప్రాయం మొదలైంది. సో మరి దీనికి ఆల్టర్నేటివ్గా అంటే ప్రభుత్వం డైరెక్ట్ ఉద్యోగ కల్పనలు అంటూ ఏం చేయట్లేదు. కనీసం ఈ పరోక్ష ఉద్యోగ కల్పన ఉన్న ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? దీని మీద వాస్తవానికి ఈ ప్రభుత్వం ఇది చాలా హైడ్రా తీసుకొచ్చి ఇలా చేసిండు, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు, ఇది జరుగుతున్న యొక్క ప్రచారం ఏదైతే ఉందో ఇది చాలా బోకస్ మాటలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మూలం పడిపోయింది. మన దేశం యొక్క జీడిపి కూడా ఏ పరిస్థితికి వచ్చింది అనేది ఒకసారి తెలుసుకోవాలి. మన ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం అండి ఇది, మన తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో ఉన్న పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా దిగజారిపోయింది అన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన ఆర్థిక దెబ్బనే మనకి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దెబ్బ పడతా ఉంది. దాన్ని సరిచేయడానికి బిల్డర్స్ అసోసియేషన్స్, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి గారు తొందరలో ఒక మీటింగ్ పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు అవుట్ రేట్గా మా ప్రభుత్వం నుంచి కావాల్సిన సపోర్ట్ ఏది కావాలనో మీరు చేసుకోవడానికి అన్ని విషయాలు పెడతారు. ఇంకోటి ముఖ్యంగా ఈ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి అమ్ముకోవడం, ఇష్టానుసారంగా దోసుకోవడం పోవడం అనేది కుదరదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఇక్కడ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరను ఫిక్స్ చేసి ప్రజలకు నువ్వు ఇష్టానుసారంగా రేట్లు పెట్టి, ఇక్కడ ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఇష్టానుసారంగా 100 కోట్లు పెట్టి ల్యాండ్లు కొనుక్కొని పేదవాడు మధ్యతరగతి వాడు ఇక్కడ కొంటాడండి, ఒక ఫ్లాట్ కొనలేడు. కాబట్టి మా ప్రభుత్వం పేదల పక్షం ఉన్న ప్రభుత్వం, బడిగిన వర్గాల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ను కూడా సరిచేయడానికి మా వంతు కృషిగా కూడా వాళ్ళతో తొందరలోనే బిల్డర్ అసోసియేషన్లతోని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దే విధంగా ముందుకు పోతుందని సంక్రాంతి తర్వాత అని తెలియజేస్తున్నాం. ఓకే అన్న, వ్యక్తిగతంగా మీ గురించి చెప్పండి అన్న. మీ రాజకీయ గురువు ఎవరు? నేను ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని బ్రదర్. నా ఉద్యమ నేపథ్యం అంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొడక్షన్. ఈ రైట్ ప్రొడక్షన్ సొసైటీలో నాకు గతంలో ఫస్ట్ దీని దారి చూపించింది మాత్రం ఒక ముత్తన్న గారు. ఆ ముత్తన్న గారు ఒక మాల సామాజిక వర్గం అయినప్పటికీ కూడా మేము మాదిగ సామాజిక వర్గం. కాబట్టి ఆ రోజున్న మా యొక్క ప్రజలకు జరుగుతున్న అట్రాసిటీస్ కానీ, మాకు లోన్స్ రాకుండా చేస్తున్న కొన్ని ప్రభుత్వాల మీద అనేక పోరాటాలు చేసినాం. అది దాదాపు 1994లో మొదలైన నా యొక్క ప్రస్తావన. ఈ ప్రస్తావనను కంటిన్యూగా మేము ఎంఆర్పిఎస్ వైపు రావడం జరిగింది. అంటే మాదిగల మధ్యలో ఉన్న ఒక భిన్నాభిప్రాయాలని దీన్ని కూడా మీరు సరి చేసుకొని మరి అన్ని వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ను సమతుల్యంగా అందరికి పంచుకొని తీసుకోవాలి. కాబట్టి ఒక వర్గం వాళ్ళే దోపిడీ చేస్తున్నా అనేది ఆనాడు పెద్ద ఎత్తున దీని ప్రచారంలోకి వచ్చింది. వాస్తవాలు కూడా అది ముందుకు అదే ఉంది. కాబట్టి దాని మీద ఉషామైరా కమిషన్ పడ్డది, దానికన్నా లోకూర్ కమిషన్ పడ్డది. దాని తర్వాత అనేక పోరాటాల్లో మందకృష్ణ మాదిగతోని ప్రయాణం చేయడం. ఆ ప్రయాణం చేస్తున్న నేను ఎంఆర్పిఎస్లో పొలిట్ బ్యూరో మెంబర్ చేసిన, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన, హైదరాబాద్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని 2009 వరకు చేసిన. మేము అనేక పోరాటాలు, గాంధీ భవన్ కానీ ఘటన కానీ, తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే లోపలికి వెళ్ళి గొడవ చేయడము అంటే నా నాయకత్వంలో జరిగింది. అనేక ధర్నాలు, అనేక రస్తారోకలు, అనేక కార్యక్రమాలు, కొన్ని వేల కార్యక్రమాలు రాత్రు పగలు తిరిగినాం. కాబట్టి మా వర్గాలను మేలుకొనపడానికి ఎన్నో పనులు చేసినాం. కాబట్టి ఆ గుర్తింపుతోనే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి 2009లో రావడం జరిగింది. అప్పటి నుంచి నా గురువు దామోదర్ రాజనరసింహన్ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు. అప్పట్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే. కాబట్టి ఆ అన్నగారి ద్వారానే నేను రాజకీయాలకు ప్రస్తావన ఇచ్చాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందు కూడా నేను ఖైరతాబాద్లో బాధ్యత తీసుకొని మా
పీజీఆర్ కూతురు విజయరెడ్డి గారిని గెలిపించడానికి నేను క్యాంపెయిన్ చేసిన, మొదటి వరుసలో క్యాంపెయిన్ చేసిన. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత కూడా మొన్న దానం నాగేందర్కు టికెట్ ఇస్తే కూడా ఎంపీ గురించి ఆయనకు పని చేసిన. ఇప్పుడు కంటిన్యూగా దామోదర్ రాజనరసింహ గారితోనే ప్రస్తావన జరుగుతూ ఉంది, ఆ ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ బడుగు బలిహీన వర్గాల యొక్క ఆశయం ఏదైతే మాలో వాళ్ళకు అధికారం కానీ, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవే విషయంలో కానీ, అన్ని విషయంలో ముందుండి పోరాటం చేసిన దాంట్లో విజయ్ కుమార్ ఎప్పుడు ముందుకే ఉంటారు. సరే అన్న, శ్రీ దామోదర రాజనరసింహ గారితో మీకు ఏదన్నా మరపురాని సంఘటనలు చెప్పండి. దామోదర్ రాజనరసింహ గారు ఒక చారిత్రకమైన నిర్ణయం ఏంటంటే 2009 నుంచి ఆయనతో ప్రస్తావన మొదలైనప్పుడు మా గాంధీ భవన్లో చనిపోయిన పొన్నాల సురేందరు ఎంఆర్పిఎస్ నాయకులు చనిపోయారు. అప్పట్లో అగ్నికి ఆగుతారు. ఆ కుటుంబానికి ఆదుకోవడానికి నేను ఒక మాట చెప్పేసరికి ఆయన ఎంబడి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా గుడ్డి మల్కాపూర్ మార్కెట్లో వాళ్ళకు హోల్సేల్ షాపులు ఇచ్చాడు. అది ఒక మరపురాని ఘటన నాకు నా లైఫ్లో ఆయనతోని. రెండోది ఏంటంటే SC/SC సప్లాన్ అనేది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి ఆయనతో పనిచేయడం వల్ల నాకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ యొక్క దాంట్లో నేను కీలకంగా ఉన్నాను కాబట్టి అది కూడా ఒక మరపురాని సంఘటన నాకు. మూడవ అంశం ఏమంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా దామోదర్ రాజనరసింహ యొక్క అభిప్రాయాన్ని AICC అడిగినప్పుడు దానికి నెల రోజులు తెలంగాణలో ఉన్న నిధులు నియామకాలు లీల మీద ఇవన్నిటి మీద కూడా ఒక అధ్యయనం చేసి 1 month అండర్గ్రౌండ్ అయ్యి ఆయన మొత్తం దీని మీద సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని ఆ రోజు AICCలో ఆయనకు 5 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాలు కాదు గంట సేపు వాళ్ళు విన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ క్షణంలో ఆయన బయటికి రాహుల్ గాంధీతో కలిసి బయటకు వచ్చినప్పుడు, సోనియా గాంధీతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఆయన పెట్టుకున్న కన్నీళ్ళు అది మరపురాని ఘటన నాకు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పేసింది సోనియా గాంధీ. ఆ క్షణంలో ఆయన భావోద్వేగాలకు గురయ్యి ఏడ్చిండు మాతోని కలిసినప్పుడు. అది మాకు ఎప్పటికీ అది మరపురాని దినం. అది తెలంగాణ ఇచ్చిన రోజే అనుకుంటా. ఆ రోజునే అది అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. తర్వాత కొద్దిగా ప్రక్రియ అవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఇచ్చారు తెలంగాణ. అవి మరపురాని ఘట్టాలు మా యొక్క దామోదర్ రాజనరసింహ గారితో నాకున్నాయి. ఈరోజు కూడా ఆయన ఒక తమ్ముని కన్నా ఎక్కువ నన్ను దగ్గరగా చూస్తాడు. ఆ ప్రేమ, అభిమానం, ఆ సంతోషం ఎప్పుడు ఆయనతో ఉంటుంది మాకు. తర్వాత ఈ SC వర్గీకరణ పట్ల మీ అభిప్రాయం చెప్పండి. SC వర్గీకరణ అనేది జరగాల్సిందే అండి. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాలు అవుతుంది వర్గీకరణ ఉద్యమం మొదలయ్యి. ఈ వర్గీకరణ ఉద్యమం అనేది ఒక ఈదుమూడు అనే గ్రామం ఒక 20 మంది యువకులతో మొదలైన మందకృష్ణ మాదిగ ప్రస్తావన ఆనాడు సామాజిక అంశం మీద పోరాటం. ఎందుకంటే SC వర్గీకరణ అనేది ఎస్సీలు అంటే 59 కులాలు. 59 కులాలలో అనేక భిన్నమైన కులాలు ఏమున్నాయంటే ఉపకులాలు, మళ్ళీ ఈ మాదిగ కులాలు, మాదిగ కులాలకు ఉపకులాలు ఉన్నాయి, మాల కులాలకు ఉపకులాలు ఉన్నాయి. ఇట్లాంటి కులాలకు ఏనాడు కూడా ఒకరు ఉద్యోగం రాలేదు. వాళ్ళకు ఊరికి అంటరాని వాళ్ళుగా ఉన్నారు. ఇంకా కేవలం ఒక మాలోలో మాదిగోళ్ళో వీళ్ళే లబ్ధి పొందుతున్నారు. కానీ ఆనాడు వచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళన్ని వర్గాలకు కూడా సమన్వయం జరగాలంటే, బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ అమలు జరగాలంటే ఆ ఒక ఉద్యమాన్ని ముందుకు నడపడంలో మేము ముందుండి నడిపించినాం. ఆ 53 నుంచి మొదలైన ఉద్యమము హైదరాబాద్కి వచ్చే వరకు మా సదా లక్ష్మమ్మ గారు ఎక్స్ మినిస్టరు, అదేవిధంగా మన చాలా మంది పెద్దలు మేధావులు అందరూ కూడా దీని ఉద్యమాన్ని సహకరించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముఖ్యంగా బాగా సపోర్ట్ చేసి వీళ్ళు న్యాయమైన డిమాండ్ ఇది అని ఆ రోజు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయితే దీంట్లో చాలా వరకు న్యాయం జరిగింది. ABCD గ్రూపులుగా చేసి ఆ బీసీలలో ఏదైతే ABCD గ్రూప్ ఉందో అదేవిధంగా ఎస్సీలలో కూడా ABCD గ్రూప్ చేయాలని చంద్రబాబు నాయుడు చేసిన దాని మంచి రిజల్ట్ వచ్చినాయి. తర్వాత అది అనివార్య కారణాల వల్ల టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి నేషనల్ SC/ST కమిషన్ సంప్రదించలేదని ఆనాడు కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని కేసును కొట్టేయడం జరిగింది. తిరిగి మళ్ళా మొన్న 7 మంది బెంచ్తోని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ సుదీర్ఘమైన పోరాటంలో. ఆ ఇచ్చిన తీర్పునే మొన్న ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు, వీళ్ళని విభజించవచ్చు అనేది క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫస్ట్గా భారతదేశంలో ఓటు చేసినా చేయకున్నా ఫస్ట్ నేను అమలు చేస్తానే విధంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన ఘనత దామోదర్ రాజనరసింహ చేపించారు. ఆ అందరు ఎమ్మెల్యేలు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసిండు. ఆ విధంగానే ఈరోజు మంత్రిమండలి కమిషన్ వేశారు.
దాని మీద అదేవిధంగా ఏకసభ కమిషను షమీం అఖ్తర్ గారిని వేశారు. ఆ షమీం అఖ్తర్ గారు రిపోర్ట్ అంతా కూడా సేకరించి అన్ని జిల్లాలు తిరిగిండు, అన్ని కలెక్టర్ ఆఫీసులలో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో పెట్టి దీన్ని చట్ట రూపం తీసుకొస్తారు. దళిత ఉద్ధరణ గురించి మీరు ఎలాంటి పోరాటం చేశారు, అందులో ప్రత్యేక సంఘటన ఏదైనా చెప్పండి. నేను నా జీవిత ప్రస్తావన నేను దాదాపు ఇక్కడ పక్కన నెగ్నాపూర్ అనే విలేజ్ నుంచే నా జీవితం, ఇక్కడ మా తాతల ముత్తాతల ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఉన్నాం కాబట్టి ఇక్కడ నాకు ఒక మరపురాని ఘట్టం ఏం జరిగిందంటే, నేను చదువుకున్న టైంలోనే కులం అంటరానితనం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడ్డది. ఎప్పుడు అంటే అది 90స్లోనే మేము ఆల్రెడీ మా ఫాదర్ ఆర్మీలో మేము ఎక్కడెక్కడో నీలగిరి మద్రాసు అక్కడ తిరిగి వచ్చిన వాళ్ళం. మాకేం కులం కూడా తెలియదు అప్పటికి. నేను ఏ కులంలో ఉన్నానో సంగతి నాకే తెలియదు. అయితే మేము ఒక సంఘటన, ఒక నల్ల దగ్గర నీళ్ళు పట్టుకున్న క్రమంలో ఆ నీళ్ళు నేను అగ్రవర్ణాల నల్లని నాకు తెలియక నేను పోయి అక్కడ పట్టుకుంటుంటే ఆ కాలుతో నీళ్ళ బిందెని తన్నేసారు. తన్నేసినప్పుడు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, మీది ఇక్కడ కాదు, మీది అక్కడికి వెళ్ళాలి, మీ నల్ల అక్కడ ఉంటుంది, అసలు ఇక్కడ వచ్చి పడితే మా అంతా అంటరాంతనంగా అయిపోయింది మాకు అని నన్ను ఘోరంగా ఇన్సల్ట్ చేస్తే నాకు అర్థం కాక మా పెద్దోళ్ళని అడిగా, మా తానగాని అడిగితే, అవును ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్నది అంటే ఇది మనుషులం కదా, ఒక మనిషికి వస్తే రక్తం, నీకు వస్తే రక్తం, నాకు వస్తే రక్తం, ఈ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాదు, ఇది కాదు పరిష్కారం, దీని మీద పోరాటం చేయాలనే ఒక సంకల్పం ఆ రోజే నాకు ఏర్పడ్డది. కాబట్టి ఆ 90స్లోనే నేను ఈ ఎస్సీఆర్బి సొసైటీకి ఆశ్రయించి షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ ముత్తన్న గారి నాయకత్వంలో ఈ బస్తీలు ఊరు జనవాడ, ఇక్కడ శంకర్పల్లి, అప్పుడు చిన్న కుగ్రామాలు, ఇక్కడ 2 గ్లాసుల సిస్టమ్ ఉండే. అప్పుడు చాయ్ తాగితే మా గ్లాస్ మేము కడుక్కోవాలి. ఇప్పుడంతా మోడల్గా హైటెక్ సిటీ లాగా అయిపోయింది ఇక్కడ, కానీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ చైతన్యం తీసుకొచ్చినాం. ఆ చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఆ చైతన్య స్ఫూర్తితోనే ఈ రోజు వరకు కూడా అదే పనిచేస్తాం. తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దినదిన గండంగా ఉన్నది. మరి దళిత ఉద్ధరణకు కానీ లేదా బడుగు బలహీన వర్గాలకు ఎలా? నేను చెప్తున్నా కదన్నా, 400 స్కీమ్స్ అనౌన్స్ చేసినాం మేము, మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల టైంలో. ఆ 400 స్కీమ్లను సక్రమంగా అమలు చేయడానికి కొంచెం టైం వ్యవధి పడుతుంది. మా రాష్ట్రం ఆర్థిక బడ్జెట్ సంవత్సరానికి మనకు నెలకు వచ్చే ఆదాయము 24,000 కోట్లు రెవెన్యూ వస్తుంది. ఆ 24,000 రూపాయలు వచ్చే దాంట్లో వీళ్ళు దాదాపు 6 నుంచి 7,000 కోట్లు మిత్తిలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన అప్పులు, బీఆర్ఎస్లు చేసిన అప్పులు, కాళేశ్వరం అని, ఇంకో ప్రాజెక్ట్ అని, ఇంకోటి అని దుబారకు చేసిన అప్పుల కింద 6,000 కోట్లు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. ఆ చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బులు ఉద్యోగాలకు వాళ్ళకు జీతాలు ఇవ్వాలా, తర్వాత ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా, ఇది అభివృద్ధి చేయాలా. ఇది మాకు ముఖ్యమంత్రి గారి ముంగట ఉన్న టాస్క్, మా ఫైనాన్స్ మినిస్టర్కి ఉన్న టాస్క్. కాబట్టి దీంట్లో ఏం లేదు, ఆర్థిక పరిస్థితి అంతా మెరుగవుతుంది, అంత చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం. తర్వాత హైడ్రా ఒకవైపు కూల్చివేతలు జరుపుతుండగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ని కూడా కూలుస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి, అది నిజమేనా? అయితే వాస్తవం ఏంటంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అది దాదాపు ఒక 100 సంవత్సరాలు లీజ్ తీసుకున్నాం. నిజాం నవాబులది అది ప్రాపర్టీ. 11 ఎకరాల 22 గుంటలు అది భూమి. ఆ భూమి 100 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ ఇచ్చింది ఇప్పుడు 50-60 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో బిల్డింగ్స్ అన్ని కూడా పురాతనంగా అయిపోయినాయి, పాతగా అయిపోయినాయి. అయితే అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ హౌస్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ఆలోచన వచ్చింది. మా ప్రసాదన్న గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ కడితే అక్కడ బుక్స్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చి తర్వాత ఊర్లలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టే చేయడానికి క్లబ్ హౌస్ కానీ, అక్కడ వాళ్ళకి ఈ చదువుకొని అవగాహన తీసుకొచ్చుకోవడానికి, తర్వాత మన అసెంబ్లీలో ప్రజల పక్షాన ఏం మాట్లాడాలి, రాజ్యాంగబద్ధమైన బుక్స్ ఏమున్నాయి, ఇవన్నీ చదువుకోవడానికి అక్కడ ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక ప్లేస్ను అన్నిటికీ దగ్గర, సెక్రటరియట్కు దగ్గర, అక్కడ అసెంబ్లీకి దగ్గర, కాబట్టి అటువంటి ప్లేస్ ఉండడం అనేది కరెక్ట్ అనేది ప్రభుత్వం భావించి దాని మీద ఒక నిర్ణయం నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద తప్పకుండా క్లబ్ హౌస్ కడతారు, అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ హౌస్ కడుతున్నారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కేటీఆర్ని జైల్లో పెట్టడమే, ఇది నిజమేనా?
లక్ష్యం ఉండదు బ్రదర్. నేను ఇందాక చెప్పాను, చట్టం తన పని చంద చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతమైన కక్ష ఉండదు, ఉండబోదు. ఇది వాళ్ళు చేసుకున్న, వాళ్ళు తోకున్న గుంతలనే వాళ్ళు పడతారు. కాబట్టి రాష్ట్రాన్ని దివాళకోరు చేసిర్రు, రాష్ట్రాన్ని నష్టపరిచిర్రు, ఇష్టానుసారంగా దోసుకున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ ఎదుర్కోవాలి. కానీ విచారణ ఎదుర్కోకుండా నేను ఫస్ట్లో ఏమి స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఎట్లాంటి విచారణ కానీ ఎదుర్కొంటా, నేను చూసుకుంటా, నేను చేస్తా, నేనే ఇచ్చాను డబ్బులు అవి అని ఆయన ఒప్పుకున్నాడు మీడియాలో. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, కోర్టుకు పోతున్నాడు, మా అడ్వకేట్లను కావాలంటున్నాడు, కోర్టులో పోయి స్టేలు తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు నేరం చేసినావని నువ్వు అంగీకరిస్తున్నావు ఇక్కడ. కాబట్టి నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఒప్పుకో, నువ్వు ఎదుర్కో దీన్ని, ఏది ఒక న్యాయ విచారణ ఎదుర్కోండి. కానీ అది కాదు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉంటుంది ఏముండదు బ్రదర్. ఆయన చాలా ఉదార స్వభావమైన మనిషి, అందరితో చాలా ప్రేమభావంగా ఉంటాడు. మాట్లాడేటట్టు చాలా ఘాటుగానే మాట్లాడినా మనసు మాత్రం వెన్నైనది. అట్లా వ్యక్తిగతమైన రాజ్యాంగబద్ధమైన ప్రమాణం చేసి వచ్చిండు. కాబట్టి ఆయన దృష్టిలో అందరు సమానులే. కాబట్టి దాని విషయంలో వ్యక్తిగత జోలికి వెళ్ళాడు. అది ఏదైనా ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అంతే. ఏడాది పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తిపరంగా ఉన్నారా? అంటే ఉదాహరణకు నామినేటెడ్ పదవుల పంపకం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం వాస్తవం, మీరు చెప్పిన మాట వాస్తవమే. కష్టపడి కేసీఆర్తో ఎంతో పోరాటం చేసి, ఎంతో గొడవలు పడి, ఈ రాష్ట్రంలో కేసులు త్యాగాలు చేసి అధికారం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారితో సహా పార్టీకి ఎంతో పనిచేసిన కార్యకర్తలు, జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొంతమందికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కొంత పదవులు ఇచ్చారు అనేది కొంత అపనింద ఉంది. కాబట్టి అది మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా మంది కార్యకర్తలు పోయి చెప్పారు. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, సీనియర్ మంత్రులతో కూడా మాట్లాడారు. కాబట్టి తొందరలోనే ఈ సంక్రాంతి తర్వాత ఈ అందరి కూడా ఇంకా మిగతా ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో, డైరెక్టర్ పోస్టులు ఉన్నాయో, చైర్మన్ పోస్టులు ఉన్నాయో, ఇవన్నిటి కూడా ఫిలప్ చేయడానికి ఏఐసిసి నుంచి అనుమతి తీసుకొని తప్పకుండా చేసేస్తుంది. అన్న, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గేయం మార్పు, టీఎస్ని టీజీగా మార్చారు. ఇవన్నీ కేసీఆర్ కేటీఆర్ చరిత్రని తొక్కడానికే కాదా? ఏమాత్రం కాదండి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి ఏదైతే చేశారో, దొరల గడిలో ఉన్న దర్శనాన్ని తీసుకొచ్చి పెట్టాడు మాకు. అంటే ఇప్పుడు బతుకమ్మ నగలు ఉంటేనే దొరసాని అన్నట్ట. అంటే ఆ బతుకమ్మను పెట్టింది అనేది ఎంలం ఓకే, కానీ మేము కంకి పెట్టినాం చేతిలో, ఒక కొడవలు కంకి లాంటి అట్లాంటి వ్యవసాయం చేసే కంకి తీసుకొచ్చినాం. ఆమె చీర కట్టుకునే విధానం కూడా ఒక సామాన్యురాలు వ్యవసాయంలో పని చేసాం. ఈ తెలంగాణ తెచ్చింది, పోరాటానికి ముందుకు నడిపించింది అంతా ఎవరు? బడుగు బలిగిన వర్గాల తల్లులే కదా. ఆ తల్లి విగ్రహం లేకుండా దొరసాని తల్లిని తీసుకొచ్చి మేము ఇదే తల్లి అని చెప్తే మేము దాన్ని ఎట్లా అంగీకరిస్తాం కాంగ్రెస్ పార్టీ? కాబట్టి దానికి నువ్వు తెచ్చినప్పుడు కూడా దానికి ఎట్లాంటి చట్టరూపం తీసుకురాలేదు. కానీ ఇది తెచ్చిన మేము తల్లిని ఎంబడే చట్టరూపం తీసుకొచ్చినాం. చట్టరూపం తీసుకొచ్చి నువ్వు తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో పెట్టాల్సింది పోయి ఇప్పటిదాకా పెట్టలే. దానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, అక్కడ పెట్టాడు కదా. అట్లా కాకుండా నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు చేత కాకుండా నువ్వు ఆడనికే ఏదంటే తెలంగాణలో నాచిన నేయాతో అంగం తేడా అని ఆ విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకోటి టీజీ అనేది పెట్టింది, గతంలో టీఎస్ ఉండే, తెలంగాణ స్టేట్ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాయన. టీజీ అంటే తెలంగాణ యొక్క అస్తిత్వం టీజీ. మేము ఇప్పుడు ఏమంటున్నాం, ఉన్నాయని మార్చమని చెప్తలేము. గతంలో ఏపీ అనేది ఉన్నది, ఏపీగానే నడుస్తున్నాయి బండ్లు. టీఎస్ ఉన్నది, టీఎస్గా నడుస్తున్నాయి. అదనంగా రూపాయి ఖర్చు లేదు దానికి. టీజీగా అనేది తెలంగాణ సమితి ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, ఆ టీజీగా తీసుకొచ్చిన దాంట్లో ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. కేసీఆర్ ఒక అస్తిత్వం దెబ్బతీయడానికి ఏమాత్రం కూడా పనిచేయదు. ఇకపోతే పాటలు, సంస్కృతి కళాకారులకు తీసుకొచ్చిన గేయం, రాష్ట్ర గేయం. రాష్ట్ర గేయాన్ని ఏం తీసుకొచ్చినావు నువ్వు? ఎక్కడ మాట్లాడినావు? ఏం పెట్టలే. అందశ్రీ ఒక ఉద్యమ నాయకుడు. అందశ్రీ ఎన్నో గొప్ప పాటలు పాడే ఉద్యమాన్ని ఊరెత్తులకు లేపిండు. గద్దార్ లాంటి వ్యక్తులు, ఇట్లాంటి రసమై బాలకృష్ణ లాంటి వ్యక్తులు, తర్వాత ఇట్లా చాలా మంది కళాకారుల సంగీతం వాళ్ళు పాడిన పాటలు, కవులు పాడిన పాటలన్నీ కూడా విధ్వంసం చేసినాం. ఆ విధ్వంసం చేసిన దానికి ఈరోజు ఏదైతే కాళోజీ గారు ఆశయంతో ఏదైతే ఉన్నదో పాట, ఆ పాటనే రాసిండు అందశ్రీ. ఆ రాసిన పాటను గీతంగా, రాష్ట్ర గీతంగా దాన్ని మార్చడం అనేది ఎవరి అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదు, రాష్ట్ర యొక్క ప్రగతిని,
రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకునే ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ చేసింది తప్ప ఈ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని డ్యామేజ్ చేయడానికి ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. తర్వాత 6 గ్యారంటీలలో యువ వికాసం అని ఒక గ్యారంటీ ఉంది. ఇందులో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఉన్నది. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే చాలా భారం, ప్రైవేటు విద్య ద్వారా చాలా భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించడానికి ఈ పథకం చేస్తే తొందరలోనే గుడ్ న్యూస్ అండి. విద్యా వ్యవస్థ మీద ఇష్టానుసారంగా కాలేజీలలో, యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో గుంజుతున్న ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు దాని మీద ఒక నియంత్రణ జరగబోతుంది. మా యొక్క ఏదైతే విద్యా కమిషన్ ఏదైతే వేసినామో దాని మీద ఐఏఎస్ ఆఫీసర్ గతంలో కూడా ఆయన ఆంధ్రలో పనిచేసాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అక్కడ చాలా అద్భుతంగా స్కూల్ వ్యవస్థనంతా కూడా ప్రభుత్వ వ్యవస్థనంతా మార్చిండు. మళ్ళీ తీసుకొచ్చి ఆయన మురళి గారిని, ఆకుమని మురళి గారిని తీసుకొచ్చి కమిషన్ చైర్మన్గా పెట్టిండు. కాబట్టి ఆయన దాని మీద మొత్తం ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుండు. కాబట్టి అది తొందరలోనే ఒక మంచి ప్లాన్గా వస్తుంది. ఈ ఫీజుల నియంత్రణ కూడా జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వమే ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని నియంత్రిస్తూ ప్రతి పేదవానికి, బడుగు బలిగిన వర్గాల ప్రజలందరికీ కూడా విద్య ఎట్లా అందాలనో ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా శ్రమ ఉంది. కాబట్టి అది ఒక క్రమక్రమంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఒకటి మీరు చెప్పారు ఇందాక. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఆల్రెడీ గతంలో మన లాస్ట్ 6 months బ్యాక్ కూడా మన బట్టి గారు ఒక స్కూల్ని అక్కడ స్టార్ట్ చేశారు మధురలో. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ఒకటి స్టార్ట్ చేసిండు. అంటే భూమి పూజ స్టార్ట్ అయింది. ఇదే దాన్ని ప్రతి చోట కూడా ఈ తెలంగాణ ఉన్న ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకురావడానికి దాని మీద పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ వస్తాయి, స్టాండర్డ్ స్కూల్స్ వస్తాయి, మంచి విద్యా బోధన బాగుంటుంది, ఇంగ్లీష్ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మెరుగైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి గారు చాలా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ మీరు ఇందాక ఏదో 5 లక్షలది విద్యా భరోసా కార్డు ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ కేంద్రం కూడా 10 లక్షలు ఇస్తుంది. ఇది 5 లక్షలు మనం తీసుకొచ్చినాం. ఈ రెండు వాళ్ళు 10, 5 కలిపితే 15. ఈ రెండు కలిపి గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా దాన్ని అనౌన్స్ చేసిండు. కానీ ఇంకా దానికి అదనంగా ఇప్పుడు చాలామంది వైట్ రేషన్ కార్డ్స్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, మీరు ఆ దృష్టితో చూడకండి. ఆరోగ్యశ్రీ వస్తుంది, ప్రభుత్వంతో మనకు వైట్ కార్డు ఉంటే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది అనేది చాలా మందికి ఆలోచన ఉండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తున్నాం. హెల్త్ కార్డు ఇచ్చేసి రేషన్ కార్డు సపరేటు, హెల్త్ కార్డు సపరేట్. నీకు ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి నీ హెల్త్ కార్డు ఉంటుంది. నీ ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉంటే నీకు అట్లా రేషన్ కార్డు ఉంటుంది, అట్లా వైట్ కార్డు ఉంటుంది, పింక్ కార్డు ఉంటుంది. కాబట్టి దీని ఒకే దాంట్లో మనం చూపించాం, గతంలో వైట్ రేషన్ కార్డులో చూపించినాం. అట్లా కాకుండా ఇప్పుడు హెల్త్ కార్డు అనేది సపరేట్గా ఉంటుంది. దానికి 100% ప్రజలకు, బడుగు బలిగిన వర్గాలకు ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం టేక్ కేర్ తీసుకుంటుందని తెలియజేస్తుంది. తర్వాత కాంగ్రెస్ 1 year పాలన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని భావన వినిపిస్తుంది, మీరేమంటారు? అది బోకస్ ప్రచారం. నేను మొదటి నుంచి చెప్తున్నా, సోషల్ మీడియాలో కేటీఆర్ అది ఒక పని కట్టుకొని అది బోకస్ ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. కానీ బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి కౌలుకర్లు, ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మూవ్ అవుతూ ఉంది. ప్రజలకు కావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ గ్రాఫ్ పడిపోలేదు, కేవలం బోకస్ ప్రచారం జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే అన్న, ప్రభుత్వం ఏదైనా అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సామాన్యుడికి మేలు జరిగేలా, సామాన్యుడి జీవితం మెరుగుపడేలా పాలన జరగాలని కోరుకుంటూ దూసరి మీడియాకి విచ్చేసి చాలా మంచి చర్చ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నీకు కూడా చాలా విషయాలు, లోతైన విషయాలు అడిగినావు. దూసరి మీడియాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇంకా జరిపి సామాజికంలో, సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చే విధంగా ఛానల్ ఎదగాలని, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ ధన్యవాదాలు.